నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఈ నెల 24వ తారీఖు రోజున మన డోలే బన్నీ అనే అబ్బాయి యొక్క బర్త్డే వేడుకల గురించి అని చెప్పేసి కరీంనగర్ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి కమాన్పూర్ విలేజ్లో ఉన్నటువంటి అదరు అనేటువంటి గెస్ట్ హౌస్కి మన ఒక 9 మెంబర్స్ అబ్బాయిలు అలాగే 8 మెంబర్స్ అమ్మాయిలు కూడా బర్త్డే వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా అందులో ఉన్నటువంటి ఒక అబ్బాయి అఖిల్ అనే అబ్బాయి స్విమ్మింగ్ పూల్లో అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నాడని చెప్పేసి వాళ్ళ తండ్రి అయినటువంటి సతీష్ గారు ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు విచారణలో భాగంగా సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను సేకరించడం, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. అలాగే మృతుడి యొక్క శవాన్ని కూడా పంచనామా నిర్వహించడం జరిగింది పంచుల సమక్షంలో. ఇంక్వెస్ట్ గురించి కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. డాక్టర్స్ గారికి కూడా సంబంధిత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మిగిలిన ఇప్పుడు అక్కడ ఏదైతే మనకు పిఎంఈ కానీ తదితర మిగిలిన టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ వెరిఫై చేస్తున్నాము, ఆ డేటా అంతా వెరిఫై చేస్తున్నాము. ఏదైతే మనము ఈ సందర్భంగా ఈ రిసార్ట్ కానీ ఫామ్ హౌస్ కానీ నిర్వాహకులకు తెలియజేది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోవాలి. ఏదైతే వాటికి సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఎవరు విజిటర్స్ ఎప్పుడు వచ్చారు, ఏ టైంకి వచ్చారు, వాళ్ళ యొక్క డేటా, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు వచ్చినటువంటి వెహికల్స్ అవన్నీ కూడా ఒక రిజిస్టర్లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. చాలాసార్లు కూడా వయలేషన్స్ ఉంటే వాటిపైన కూడా కేసులు నమోదు జరిగింది. తదుపరి కూడా ఫ్రీక్వెంట్గా కూడా చెకింగ్స్ జరుగుతాయి. అలాంటి ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు ఉన్నా, రికార్డ్ సరిగా మెయింటైన్ చేయకపోయినా, సీసీ కెమెరాలు కానీ లేకపోయినా కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ మార్టం అయింది, రిపోర్ట్ ఇప్పుడే రాదు. ఓకే, రైట్. వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ అవన్నీ పరిశీలిస్తున్నాం. వాళ్ళ రోల్ ఎంత ఉందనేది వెరిఫై చేసి దానిపైన యాక్షన్. 12కి వచ్చారు సార్ వాళ్ళు. పొద్దున్న 12కి వాళ్ళకు రూమ్లో హ్యాండ్ చేస్తాం. ఇక రేపు 10 వరకు 10:30 వరకు చెక్అవుట్. ఇక అంతలోపు వీళ్ళంతా ఆడ కూర్చున్నాక అంత రూమ్ చేసుకొచ్చిన ఊడ్చిన చేసిన ఇస్తారు ఇట్లా చేసిన అవన్నీ క్లీన్ చేసుకున్నాక వచ్చి ఇక ఇవన్నీ చేసిన స్విమ్మింగ్ పూల్ చేసే వరకు అలా డెడ్ బాడీ 8 మంది వచ్చారు సార్. 8 మంది ఆడవాళ్ళు 8 మంది, వాళ్ళు 8 మంది వెళ్ళు. కొంతమంది ఆటోలో వెళ్ళిపోయారు. బయట పాటి కానీ నేను 12కి పండుకున్నా. ఇక 4 ఉన్నారు. 4 ఉంటే ఇలా మీ మనిషి ఉన్నాడు, ఇంటనే ఉన్నది శవం అని సార్కి ఫస్ట్ ఫోన్ చేసిన. సార్ ఫోన్ చేసినాకనే వాళ్ళని ఆగబట్టమంటే ఆగబట్టేసిన. 2 మంది పక్క పెట్టేసి ఇక్కడ కూర్చొని అని చెప్పేసినాక సార్ ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. ఎస్ఐ గారు వచ్చినాక సార్ వీళ్ళే అని చెప్పేసిన సార్. మా సార్కు శేషన్ సార్. నేను లీవ్కి తీసుకున్నాను. ఎవరు వాళ్ళని నేను ఎందుకు కడతా సార్, వాళ్ళని నేను అడగలేదు. సార్ దగ్గరనే ఉంటుంది కదా అది నంబర్లు ఇట్లా. 3 బెడ్రూములు, ఒక కిచెన్, హాలు బుక్ చేసుకున్నాడు. నేను మందు బీర్లు తెచ్చుకున్నట్టున్నాడు. ఆ సీసాలు కలిగినాయి వాడు. ఇంకా లోపలికి పోను కదా, పోను లోపలికి. ఇక్కడి వరకు అన్నది ఇక్కడనే ఉంటా. నన్ను అత్తేడ గేట్ తీసుకుంటూ ఉంటా, వేరే వాళ్ళు రానియకుండా. ఈ వాళ్ళు ఇక్కడ చేయలే, లోపలే ఉన్నారు వాళ్ళు. పొద్దున దుంకైతే అప్పుడు చూసిన నేను. పొద్దుగాల ఆడారు. పొద్దుగాల ఆడేవారు అందరు ఆ పక్కకు ఆడుకున్నారు లేచి వెళ్ళిపోయారు. ఒక అంగి లేదు, ప్యాంట్ ఉన్నది. ఇక వాళ్ళు ఎట్లా దుంకినారు నేను చూడలేక నైట్ అట్లా 12:30 వరకే పండుకోండి. తిని బుక్కడం తిని పండుకోండి. రాత్రి 12:30 పండుకున్నాను. రాత్రి కొంతమంది చేసారు, వెళ్ళిపోయారు. ఫుడ్ గిట్లా తిన్నారు, పండుకున్నారు. తెల్లారులేసి మా మనిషి లేడు అంటే ఎక్కడ పోయాడు మనకేమనక. నేనైతే పండుకున్నాను అని మీకు చెప్పిన అని అన్నగంతే. తెల్లారు చూసే వరకు శవం ఉన్నది. అలా లేవలే ఉన్న అడుక్కే ఉన్నది. నేను సెక్షన్ కొట్టుకొని ఉంటా కదా స్విమ్మింగ్ పూల్. అప్పుడు చూపెట్టి మళ్ళీ వాళ్ళకి ఆ పొలం వాళ్ళకి చూపెట్టి సార్కు ఇన్ఫార్మ్ చేసిన. అదే రోజు తెల్లారి ఫోన్ లేదు. ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఫోన్ పెట్టలేదు. ఇది మొన్ననే, ఇది ఎవరో మాట చేస్తారా బుధవారం ఉన్నాడు. వాళ్ళే తీసారు, 2 తీసిండ్రు. అలాకెళ్ళి బయటకు వేసారు, తీసుకొని వెళ్ళిపోయారు. రాసుకోండి మళ్ళీ సార్. వాచ్మెన్ చెప్తాను, ఫ్యామిలీతోనే ఉంటారు సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.